టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా థియేటర్లో దూసుకుపోతోంది. మొదటి రోజు గేమ్ చేంజర్ 186 కోట్లు వసూలు చేసిందంటూ రిలీజ్ చేసిన పోస్టర్ మీద జాతీయ స్థాయిలో తీవ్రమైన చర్చ జరిగింది. కనీసం 30% ఆక్యుపెన్సీ రాని సినిమాకి ఇన్ని కోట్లు ఎలా వచ్చాయని కొన్ని మీడియా సంస్థలు నేరుగానే గేమ్ చేంజర్ కలెక్షన్ పోస్టర్ని ట్రోల్ చేశాయి. దీంతో ఈ పోస్టర్ షేర్ చేసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దాన్ని డిలీట్ చేయక తప్పలేదు. 2 రోజుల్లో 250 కోట్లు వచ్చాయంటూ పిఆర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఈ లెక్కలో కూడా ఎంత ఉందో అందరికీ అర్థమైపోతోంది. 2 రోజు గేమ్ చేంజర్ వసూళ్లు కనీసం 40 కోట్ల గ్రాస్ కూడా దాటలేదని లెక్కలు చెబుతున్నాయి. దీంతో మూవీ టీం ఫేక్ కలెక్షన్స్ వేసుకుందని చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు. అది దీనిపై సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా నిర్మాత దిల్ రాజు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, రామ్ చరణ్కి ఫేక్ కలెక్షన్స్ వేసుకునేంత కర్మ మాకు లేదు. ఆయన గురించి మీరు ప్రత్యేకంగా మాకు చెప్పనక్కర్లేదు. వాళ్ళ వల్లే సినిమా ఫ్లాప్ అయింది, వాళ్ళని వదలం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నిర్మాత దిల్ రాజు గారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు ఈ గేమ్ చేంజర్ సినిమా నార్త్లో అదరగొడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 30 కోట్లు అక్కడ వసూలు చేసిందట. రాబోయే రోజుల్లో కూడా ఈ సినిమా నార్త్లో అదరగొట్టే విధంగా ప్లాన్ వేస్తున్నారట మూవీ టీం.